నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఈ స్వామీజీ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది చంద్రిక. ఇప్పుడు జరుగుతుందిగా, నిత్య చేతిలో దివ్య చావు. అలా ఎందుకు అనుకోవాలి? దివ్యను కాపాడడానికే ఈయనొచ్చుండొచ్చుగా. మంగనే కాపాడలేకపోయాడు, ఇక దివ్యనేం కాపాడతాడు? ఎలా ఉన్నారమ్మా? మీకు తెలియని జీవితాలా స్వామి మావి. పుష్కర కాలం నుంచి పున్నమి అనేదే లేకుండా అమావాస్య చీకట్లలో బ్రతుకుతున్నాం. ఇదిగో ఈరోజు దివ్య రాకతో ఇలా సూర్యుణ్ణి చూస్తున్నాం. ఇన్నేళ్ల తర్వాత వస్తున్న దివ్యకు నిత్య నుంచి ప్రమాదం ఉందని పోలీసులు చెప్తున్నారు. దివ్యకేం కాదు కదా స్వామి. ఏమిటి స్వామి మౌనంగా ఉన్నారు? శాపం ఆ ఇంటి కోడళ్ళకే కాని కూతుళ్ళకి కాదు కదా. చెప్పండి స్వామి, చలమయ్య గారి వంక ఎందుకు చూస్తున్నారు? వీళ్ళకేం చెప్పలేదా చలమయ్యా? నిజం నిప్పు లాంటిది చలమయ్యా. దాచిపెడితే దాగదు, అడ్డుపడితే ఆగదు. క్షమించండి స్వామి. ఒక్కసారి మా పూర్వీకులు నోరు జారి ఈ వంశానికి తీరని శోకం అంటకట్టారు. నా నోటితో మళ్ళీ అదే తప్పు చేయలేను. మంచైనా చెడైనా వాళ్ళకి మీరే చెప్పండి. ఏంటి చంద్రిక, శలమయ్య ఏదో దాచాడని స్వామీజీ అంటున్నాడో? స్వామీజీ అది చెప్పాలని శలమయ్య అంటున్నాడో? కొంపదీసి కథ మొదటికి రాలేదుగా. కథ మొదటికొస్తే ఏం బావుంటుంది? మంగ చచ్చినట్టు ఈ తరంలో మరో కోడలు చస్తుంది. కథ ఏదో మలుపు తిరుగుతున్నట్టుంది. ఏంటి స్వామి
చలమయ్యనేదో అంటున్నారు. మీరే చెప్పాలని ఆయనంటున్నారు. తప్పక చెబుతానమ్మా, కానీ అందుకు ఇంకా వ్యవధి ఉంది. అదేదో ఇప్పుడు చెప్పొచ్చుగా, ఈ సస్పెన్స్ ఎందుకు? శుభం చెప్పబోతున్నారా అశుభం చెప్పబోతున్నారా స్వామి? శుభ అశుభాలు జీవితంలో మజిలీలేనమ్మా, గమ్యాలు కావు. ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ఇది మీకు సంబంధం లేని విషయం. సాలరీ కోసం సెక్యూరిటీగా వచ్చుంటారు. చావాలి అనుకుంటే ఉండండి, బ్రతకాలి అనుకుంటే పారిపోండి.
హలో మై డియర్ అక్క కూతురా, వెల్కమ్ టు డెత్ ల్యాండ్. ఆ రోజు నా నుంచి తప్పించుకొని సేఫ్గా ఫ్లై అయ్యావని ఆనందపడ్డావు కదూ? అప్పుడే అనుకున్నానే, నువ్వు ఎప్పుడు తిరిగొచ్చినా చంపేయాలి అని. నువ్వొస్తావని నీ వాళ్ళు, వందలాది మంది ఊరి జనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పన్నెండు ఏళ్లుగా నా 2 కళ్ళతో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. 12 years ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. నీ మీద పగతోనే బతికాను. నేను బయటికి వచ్చి మొట్టమొదట నీ చావుని చూడాలని అనుకున్నాను. ఆ క్షణం వచ్చింది. నీ చావు నీ ఎదురుగా నిలుచుని ఉంది. నీ అన్న కోసం నా జై చనిపోయాడు. నీ కోసం నేను మా మామ్ని చంపాను. నా చేతుల్లో చావకుండా మీ అమ్మ చచ్చింది. నువ్వు శత్రుశేషంగా మిగిలిపోయావు. నా చేతుల్లో చావడానికే తిరిగొచ్చావు. నిన్ను కసి తీరా చంపి నా పగ చల్లార్చుకుంటాను. బయటికి రావే నా అక్క కూతురా. వారే వా, అనుకున్నానే నా అంచనాలని తల్లకిందులు చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేశాను. అలా చెయ్యకపోతే నువ్వు ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్ మనవరాలివి ఎలా అవుతావు? నా జై రక్తం పంచుకొని పుట్టిన కూతురివి ఎలా అవుతావు? ఆ నా శత్రువు మంగ ఆఖరి కోరికవి ఎలా అవుతావు? ఏమైంది మేడం? ఇది దివ్య కాదు. ఏంటి మేడం మీరు చెప్పేది? తను దివ్య కాదా?
ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగింది ఈ అమ్మాయే మేడం. అక్కడి నుంచి మన వాళ్ళు తనని ఫాలో అవుతూనే వచ్చారు మేడం. తనే దివ్య. కాదు అని చెప్తున్నానా? దీని ఒంట్లో వణుకు, మొహంలో భయం, అడుగులో తడబాటు చూస్తుంటేనే తెలియట్లేదా ఇది దివ్య కాదు అని? కానీ 12 ఏళ్ల క్రితం పారిపోయిన దివ్య ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు చూడలేదు కదా మేడం. చూడకపోయినా చెప్పగలను దివ్య ఎలా ఉంటుందో. దివ్య అంటే స్వరూప శ్రీనివాస్ రాజసం. దివ్య అంటే సూర్యదేవర జై సూర్య డైనమిజం. దివ్య అంటే అలివేలు మంగ తయారు ధైర్యం. దివ్య అంటే ఈ నిత్య శ్రీనివాస్ పొగరు. దివ్య అంటే ఒక్కరు కాదు, నలుగురు. నాన్న చావు, అమ్మ చావు, అమ్మమ్మ చావు. ఈ పెన్ని పగ చూసింది. లేడి పిల్లలా పెరగదు, పులి బిడ్డలా పెరుగుంటుంది. ఆ రాజసం, ఆ ధైర్యం, ఆ పొగరు దీనిలో లేవు కాబట్టి ఇది దివ్య కాదు. మరి ఎంత తెలిసి కూడా మమ్మల్ని ముందే ఎందుకు అలర్ట్ చేయలేదు మేడం? తప్పు చేశాను. అది నాకు ఎదురుపడి సవాలు చేస్తుంది అనుకున్నాను. కానీ చావుని వాయిదా వేసుకుని వెళ్ళిపోయిందన్నమాట. ఎక్కడే అది? నాకు తెలియదు మేడం. తెలుసుకోండి. అది ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి, నా చేతుల్లో చావాలి. ఓకే మేడం, ఇప్పుడే మన వాళ్ళని పంపించి కనుక్కుంటాను. రేయ్, దివ్య ఎక్కడున్నా వెతుకు తీసుకురండి. వెళ్ళండి. వాట్ ఈజ్ ఇట్ ట్రూ? థ్యాంక్ యూ సార్. మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన కారులో దివ్య మేడం లేరంట సార్. రియల్లీ? ఎస్ సార్. నిత్య గారి అటాక్ ఫెయిల్ అయిందంట సార్. ఈ న్యూస్ను వెంటనే ఈ ఫ్యామిలీకి చెప్పాలి. బామ్మగారు, మీకు శుభవార్త. నిత్య గారి అటాక్ నుంచి దివ్య మేడం తప్పించుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన కారులో దివ్య మేడం లేరంట. అది
కార్లో లేకపోతే ఎక్కడున్నట్టు పౌడరు? ఏదేమైనా దివ్య తెలివైనది చంద్రిక. నిత్య కళ్ళల్లో కారం కొట్టిందే. నాకు తెలుసు బాబు, దివ్యను ఆ నీచురాలు ఏమీ చేయలేదు. విన్నావా కల్పన? నువ్వు అనవసరంగా భయపడ్డావు. దివ్య తప్పించుకుందట. అవును బామ్మగారు, దివ్యని ఆ దేవుడే కాపాడాడు. దేవుడు మాత్రమే కాదు మేడం, మంగా మేడం గారి మంచితనం, జైసారు గొప్పతనం, స్వరూప మేడం గారి ఆశీస్సులు దివ్యమ్మకున్నాయి.